ఇక దిత్వా తుఫానుతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. దిత్వా తుఫాను తమిళనాడు పుదుచ్చేరి తీరం సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో రైళ్లు, విమానాల రాకపోకలపై ప్రభావం ఏర్పడింది. భారీ వర్షం, ఈదురుగాలులతో రామేశ్వరంలో రెండో రోజు జనజీవనం స్తంభించింది. రామనాథపురం, నాగపట్నంలలో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజలందరూ నిత్యావసర సరుకులను తగినంతగా ఉంచుకోవాలని తమిళనాడు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. నాగపట్నంలో వాన దంచుకొట్టింది. భారీ వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తూత్తుకుడి నగరం తడిసి ముద్దైపోయింది. ఇక రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో తమిళనాడులో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. 54 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు చెన్నై ఎయిర్పోర్ట్ విభాగం వెల్లడించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ చేశాయి. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు విమాన సర్వీస్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని సూచించాయి. వర్షాల నేపథ్యంలో దక్షిణ రైల్వే కూడా అప్రమత్తమైంది. దిత్వా తుఫాన్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు తుఫాను కదులుతోంది. చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అనేక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహా 28 విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. వైమానిక, కోస్ట్ గార్డు కూడా అప్రమత్తంగా ఉంది. పలుచోట్ల 6000 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడ అధికారులు. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ బోట్లన్నీ కూడా తీరం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు దిత్వా తుఫాను నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహా మొత్తం 28 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కోస్ట్ గార్డు కూడా సిద్ధంగా ఉంది. అంటే పరిస్థితి ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. అటు బోట్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా రామనాథపురం, నాగపట్నం లాంటి ప్రాంతాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. అనేక మంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా తుఫాను నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిస్తోంది.